ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఏర్పాటుకు బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డు వద్ద భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేసి అధికారులు ప్రజా సంఘాల నాయకులతో కలిసి శుభారంభం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాదు దేశంలోని ప్రతి పౌరునికి సమాన హక్కులు సమాన న్యాయం అందించిన మహానుభావుడని అన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని అంబేద్కర్ ఆశయాలకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు, సిఐలు లింగప్ప, కృష్ణయ్యతో పాటు పెద్ద సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సార్ ఉండండి కొద్దిగా బ్యాక్ ఒక్క నిమిషం ఈ యొక్క బద్వేలు నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు 2003 సంవత్సరంలో ఇది స్థాపించడం జరిగింది. సో ఈ విగ్రహము అంటే మోడల్గా లేదు, విగ్రహాన్ని రీప్లేస్ చేయాలని విగ్రహాన్ని మార్చి పెద్ద అంటే 13 అడుగుల విగ్రహాన్ని పెట్టాలనేది ఈ యొక్క ప్రజా సంఘాల్లో కొంతమంది కమిటీ ఏర్పడి ఈ యొక్క ప్రపోజల్ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ ఉన్నటువంటి విగ్రహాన్ని ఆ ప్లేస్లో ఇంకొక విగ్రహం తీసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారి జయంతి లోపల కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకున్నాం. కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, ఇద్దరు సిఐస్ మాస్టర్ గారికి వారి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఏ కలతలు, తగువులు, కొట్లాటలు లేకుండా దళితులు అందరూ ఐక్యతతో ఈ విగ్రహ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామనే నమ్మకం మాకుంది. ఎవరిని విస్మరించడం మాకు ఇష్టం లేదు. ఒకవేళ ఎవరైనా విస్మరించి పక్కకి వెళితే అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తుందని నేను ప్రకటిస్తున్నాను. ప్రతి మిత్రుడు, దళితుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీలు అందరికీ కావలసిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్కరితో కలిసి పూర్తి చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరు ఆఫీసర్లు హాజరయ్యారు. ఇంతకుముందు ఈ విగ్రహానికి 5,110 దాతలు ఉన్నారు. వాళ్ళలో నేను ఒకటి గౌరవ అధ్యక్షుని ఈ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు. కాబట్టి ప్రజలందరూ ఐకమత్యంతో మనలో విభేదాలు లేకుండా పాల్గొనాలని మా ఐరవసీలకు, ఇతర కులాల వారికి కూడా నేను కోరుకుంటున్నాను. జై అంబేద్కర్ గారికి.